హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. సైకోతో లైఫ్, సైకోతో రొమాన్స్ లైఫ్ అని రెండు భాగాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది సైకోతో లవ్ లైఫ్. సంయుక్త తన సంవత్సరం కొడుకుతో కిషన్ ఇంటికి వెళ్ళింది. అక్కడ తండ్రి అన్న మాటలు తీసుకోలేకపోయింది. అప్పుడే సూర్య అక్కడికి రావటం, సంయుక్త తల్లిదండ్రుల ముందే తాళి కట్టడం జరిగింది. సూర్య తాళి కట్టాక కిషన్ ఇంట్లోకి బిడ్డని అల్లుణ్ణి రమ్మంటే సూర్య అత్త పేపర్స్ ఇవ్వు అనగానే గౌరీ పేపర్స్ ఇస్తే వాటి మీద సైన్ చేసి సంయుక్తానికి కూడా సైన్ చేయమని అన్నాడు. సంయుక్త, నేనెందుకు సైన్ చేయాలి, నేను చెయ్యను అన్నది. సూర్య, నీ బాబుకి 100 కోట్లు నా ప్రాపర్టీ నీ కోసం ఇస్తున్నాను. ఎందుకంటే నిన్ను కని ఇంత దాని చేశాడు కదా, నిన్ను నా భార్యను చేసినందుకు మీ నాన్నకి ఇస్తున్న ముష్టి. నా ప్రాపర్టీ నా ఇష్టంగా, నా భార్య ఇష్టంగా అని మీ నాన్నకు పారేస్తున్న ముష్టి అని గట్టిగా అని అన్నాడు. ఏదేమైనా సూర్యపై మంచి అభిప్రాయం లేదు, తండ్రి కోసమే కదా అన్నట్టు సంయుక్త సైన్ చేసి ఇచ్చింది. సూర్య ఆ పేపర్సు కిషన్ మొహాన విసిరి కొట్టి, నీ గడపలో నేను నీ ఇంటి అల్లుడుగా అస్సలు అడుగుపెట్టను. నా భార్యకు తల్లిదండ్రులు కావాలి అంటే ఆమె ఇష్టం, ఆమె ఉంటాను అంటే ఇక్కడే వదిలేసి పోతాను అనగానే 1 ఇయర్లో ఉన్న చింటూకి ఏమీ అర్థమైందో తెలియదు కానీ వెళ్ళి సూర్య సంక ఎక్కేశాడు. సంయుక్త కూడా బిడ్డను అమ్ముకున్న పుట్టిల్లు నాకు అవసరం లేదు, నాకు తోడబుట్టాడు కనుక వాడి పెళ్ళికైనా ఎంగేజ్మెంట్కైనా ఫంక్షన్ హాల్కి వస్తాను అంటూ సూర్యని అనుసరించింది. కిషన్, పిచ్చి అదవ, ఆడదాని కోసం ఇంత ఆస్తి వదిలేసుకుంటాడా అని వెటకారంగా అంటుంటే గౌరీ, నీ ఇంటి ఆడపిల్ల ఏడిస్తే నీ బతుకు రోడ్డుకు వచ్చింది. మంచిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, చెడుని 10 రూపాయలు ఇచ్చి వదులుకోవాలి. వాడిప్పుడు అదే పని చేశాడు. నీకు ఆడదాని వాల్యూ తెలియదు కాబట్టి వాడు నీ దగ్గర నుంచి వాడి ప్రాపర్టీ అయినా కానీ రూపాయి తీసుకోకుండా ఎదుగుతున్నాడు. వాడి సొమ్మంతా పంది కొక్కుల్లా తింటూ కూడా ఎదగలేకపోతున్నారు అంటుంటే కిషన్, ఒక లగ్జరీ హౌసు, ఒక కారు ఉంటే సరిపోతుందా? అది ఒక బతికేనా? నీ మేనల్లుడు ఏదో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన SD అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. రేపు సూర్యదేవా అని నీ మేనల్లుడు అనుకుంటున్నా, మేనల్లుడుకుంటే SD వాడే అని అనుకుంటున్నావేమో. SD చెప్పు ఖరీదు కూడా చేయడు నీ మేనల్లుడు అంటే గౌరీ వికారంగా వెటకారంగా నవ్వి ఇంట్లోకి వెళ్ళింది. కిషన్ రంజిత్తో, మీ మమ్మీ నవ్విన నవ్వుకి అర్థమేమిట్రా అన్నాడు. రంజిత్, ఏమో డాడీ, ఆడవాళ్ల మనసు మనం అర్థం చేసుకోవటం లేదేమో. మమ్మీ అన్నది కూడా కొద్దిగా న్యాయంగానే అనిపిస్తుంది. మనం సంయుక్తాన్ని చాలా బాధ పెడుతున్నాము అనిపిస్తుంది అంటుంటే కిషన్, ఆడవాళ్లకు చనివిస్తే నెత్తిన ఎక్కి కూర్చుంటారు. కాస్త రేపు నీ పెళ్ళం దగ్గర జాగ్రత్తగా ఉండు. అక్కడ నీ ప్రతాపం చూపిస్తావని ఇక్కడ నా ప్రతాపం చూపించి ఈ ప్రాపర్టీ లాగేశా. నీ తెలివితేటలు చూపించు అని కిషన్ వెళ్ళిపోయాడు. సంయుక్త చింటూని తన పొత్తిళ్లల్లో పెట్టుకుని సీటు వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకుంది. తను ఏం ఆలోచిస్తుందో, తన మనసేంటో సూర్యకైతే పూర్తిగా తెలియదు. తనకిష్టం లేకుండా 6 నెలలు అతన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆమెకు ఇష్టం లేకుండా ఆమె మెడలో తాళి కట్టాడు. ఏదేమైనా ప్రాపర్టీ పోయినందుకు సూర్యకైతే 1% బాధ కూడా లేదు. కానీ సంయుక్త తనది, తన సొంతం, తన భార్య, తన బిడ్డకు తల్లి, ఆ ఆనందానికి మాత్రం అసలు సంయుక్త కనుక కోఆపరేట్ చేస్తే ఆమెను ముద్దుల్లో ముంచేసి ఎత్తుకొని తన ఆనందాన్ని చెప్పాలి అన్నంతగా ఆనందంగా ఉన్నాడు. కానీ సంయుక్త డల్గా ఉన్నది కనుక తను మౌనంగా ఆమెను చూస్తూ తను హౌస్ ముందు ఆపాడు. కారు ఆగింది. సంయుక్త మేలుకొని చాలా రోజుల తర్వాత ఎందుకో ఆ హౌస్ను చూస్తుంటే ఆమెకు అందులో అడుగు పెట్టాలి అనిపించటం లేదు. కానీ మెడలో తాళి, చేతిలో బిడ్డ, ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? నేను ఎక్కడో ఉండి సూర్యని ఎందుకు ప్రశాంతంగా ఉంచాలి? నాకు ఇష్టం లేకుండానే నా లైఫ్ని తన చేతిలో పెట్టుకున్నందుకు నేనంటే ఏంటో చూపిస్తా. నన్ను డబ్బు పెట్టి కొన్నాను అని ఇప్పుడు డబుల్ గేమ్ ఆడి నన్ను టచ్ చేయాలని చూస్తే ఇప్పుడు పెళ్ళాన్ని కదా, పెళ్ళానికున్న పవర్ ఏంటో చూపిస్తా అని గర్వంగా తనకు తాను మోటివేషన్ చేసుకుని సూర్యకి టార్చర్ అంటే ఏంటో చూపించాలి అని ఆనందంగా ఇంట్లో అడుగు పెట్టడానికి గుమ్మంలోకి వచ్చింది.
సూర్య కూడా ఆమె పక్కన వస్తూ ఇంట్లో అడుగు పెట్టబోతుంటే భార్గవి, ఆగు సూర్య, ఒక్క నిమిషం అన్నది. సూర్య అడుగు ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోయింది. భార్గవి చాలా అందంగా ఉంటుంది. తన కట్టు, తన బొట్టు, విధానం చూస్తుంటే చదువు కూడా ఉన్నతంగా చదివింది అనిపిస్తుంది. అవును, భార్గవి లెక్చరర్. అందం ఆమె సొంతం, అణకువ ఆత్మాభిమానం ఆమెకు ఆభరణాలు. లెక్చరర్ కదా, మంచి వాళ్ళకి మంచిగా చెబుతుంది. పొగరున్న వాళ్ళకి ఆ కోవ నుంచి చెప్పటానికి ప్రయత్నిస్తుంది. ఏ విధంగా అయినా కానీ తన క్లాసుని స్పష్టంగా వాళ్ళ బ్రెయిన్లోకి పంపిస్తుంది. అది ఆమె టాలెంట్. ఆమె అంత చనువుగా సూర్య అని పేరు పెట్టి పిలుస్తూ ఆర్డర్ చేసినట్టుగా అనగానే సూర్య ఆటోమేటిక్గా తను చెప్పిన మాట తూచా తప్పక పాటిస్తుంటే సంయుక్తకి ఆశ్చర్యంగా అనిపించింది. ముందు భార్గవిని చూసింది, తర్వాత ఇల్లును చూసింది. ఇల్లును చూసి ఇల్లాలను చూడు అన్నట్టు ఆమె మనసుకు అనిపించింది. అలా సంయుక్త వెళ్ళేటప్పుడు ఉన్న హౌస్లా లేదు. ఇప్పుడు చాలా పద్ధతిగా, చాలా అంటే చాలా నీట్గా, ఒక మంచి ఫ్యామిలీ అందులో నివాసం ఉంటున్నారు అనేలా అనిపించింది ఆ ఇల్లు. సంయుక్తకి ఏమీ అర్థం కాలే. స్పీడ్గా ఆలోచించే మెంటాలిటీ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయాక ఈమెను పెళ్లి చేసుకున్నాడా అని ఆలోచన రాగానే ఆమె మెడ వంక చూసింది, కాళ్ళ వంక చూసింది. ఆమె మెడలో ఏమీ లేదు అంటే పెళ్లి చేసుకోలేదు అంటే నాలాగా తీసుకొని బంధించాడా? అలా బంధిస్తే ఆమె ఆర్డర్ చేస్తుంటే ఇతనెందుకు పాటిస్తున్నాడు? సూర్య ఒకప్పుడు తనలో ఉన్నప్పుడు పొగరు, దర్పం ఇప్పుడు మనిషిలో కూడా అంతగా కనిపించటం లేదు. అంటే ఆమెను ఇష్టపడి ఇద్దరు కలిసి ఇద్దరు ఇష్టంగా సహజీవనం చేస్తున్నారా? మరి అలా అనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకొని వచ్చాడు? అంటే మా నాన్న ఆస్తి అడిగాడు అని, అవకాశం వచ్చింది అను నన్ను ఒక బానిసను చేసుకోవటానికి తెచ్చి ఉంటాడు. నాపై తనకెందుకంత కచ్చా? కుందనపు బొమ్మ లాంటి భార్గవి తోడుతో ఇతను చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి అటువంటిది అన్ని కోట్ల ప్రాపర్టీ మా నాన్నకి ఇచ్చి నాకు తాళి కట్టవలసిన అవసరం ఏముంది? ఓ, ఈవిడ గారికి బిడ్డలు పుట్టరేమో, చింటూ కోసం అయ్యుంటుంది అని సంయుక్త తనకు నచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది. భార్గవి ఇద్దరికీ హారతిచ్చి కుడికాలు ముందు పెట్టి ఇద్దరు మీ కొత్త జీవితంలోకి సంతోషంగా రండి అన్నది. సంయుక్త పెట్టడానికి కుడికాలు పెట్టింది కానీ కోపంగా భార్గవిని చూస్తూ చింటూనెత్తుకొని బరాబరా వెళ్ళిపోయింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళటానికి ఆయన గారు లాక్ తీస్తాడేమో అని వెనక్కి చూస్తే సూర్య సోఫాలో కూర్చుంటే భార్గవి సంయుక్తాన్ని చూస్తూ, ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ లాకులు లేవు. సమ్ము, నువ్వు ఫ్రెష్ అయితే నీకు ఫుడ్ పైకి పంపించినా కిందికి వస్తావా? నువ్వు కాస్త ఫుడ్ తిని రెస్ట్ తీసుకుందువు అన్నది. సమ్ము అని ప్రేమగా పిలిచిన భార్గవిని ఏమనాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె మాటలో ప్రేమ కనిపిస్తుంది కానీ ఇంట్లో ఆమె రాజ్యం ఏలుతుంది అని అర్థమైంది. సంయుక్త ఫస్ట్ వచ్చినప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళటానికి సూర్య పర్మిషన్ ఉంటేనే, అటువంటిది ఈరోజు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అంటే ఆమె కూడా ఎక్కడైనా ఉంటుందనే కదా. అంటే ఆమె కోసం సూర్య మారాడు. ఏమో, వాళ్ళిద్దరు ఎక్కడైనా చావని అని కోపంగా ఏ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. భార్గవి సూర్యని చూస్తూ, సూర్య, సమ్ము దగ్గర చాలా చిన్నపిల్ల లక్షణాలు కనిపిస్తున్నాయి, ఒక బిడ్డ తల్లిలా లేదు అంటుంటే సూర్య, ఆ షేడు మన ఇంట్లో మనకు మాత్రమే కనపడుతుంది. అది మన దగ్గర కనిపించే మనిషి కాదు, చాలా తెలివైన అమ్మాయి. కానీ చెప్పాను కదా, దాని మనసు తెలుసుకోకుండా దాన్ని సొంతం చేసుకోవటం, అది తీసుకోలేకపోతుంది. నేను కూడా ఒకప్పుడు సూర్య అయితే దాని వెనకానే వెళ్ళిపోయి ఇప్పుడు కూడా దాని మనసు తెలుసుకోవాలి అనుకోను. దానిపై నాకు చెప్పలేని ప్రేమ ఉంది కానీ చూపించటం రాలేదు. ప్రేమ చూపించడం రాకపోయినా కానీ 99% దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నా. ఏదేమైనా నా భార్య, నా కొడుకు హ్యాపీగా ఉంది. భార్గవి, నీ టీచింగ్లో, నీ కేరింగ్లో మొత్తం మారకపోయినా కొంచెమైనా అది కూడా నా సమ్ము దగ్గర మారటానికి ప్రయత్నిస్తా అంటూ తాను వెళ్ళిపోయాడు. సంయుక్తకి బేబీని కేర్ చేయటం అంతగా రాదు. ఆఫీస్ వర్క్ ఎంత చేయమన్నా చేస్తుంది కానీ చిన్నపిల్లల దగ్గర తన మనస్తత్వానికి సహనంగా ఉండలేదు. అలా అని చింటిపై ప్రేమ లేక కాదు. ఇన్ని రోజులుగా తనతో తన ఫ్రెండ్ ఉంది. సంయుక్త అన్ని పనులు చేస్తుంటే ఆమె వాడిని చాలా కేర్గా చూసుకునేది. అలా ఈరోజు నైట్ మొత్తం జర్నీ, మనసు మొత్తం అల్లకల్లోలం. ఒక్క రోజులోనే పెళ్ళి. ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్గవి ఏమీ అర్థం కాని ఒక పిచ్చిలో వాడిని కష్టంగా ఫ్రెష్ చేయించి సూర్య రూమ్లోకి వస్తుంటే వాడిని బెడ్ మీద ఉంచి తుడుస్తుంటే వాడు సూర్యని చూసి వెళ్ళిపోతుంటే సంయుక్త సూర్యపై
వాడిపై కోపంతో వాడిని రెడీ చెయ్యండి అని తనకు చిరాగ్గా అనిపించి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. సూర్య వాడిని ఎత్తుకున్నాడు. అక్కడ అన్నీ తీసుకొని కిందికి వచ్చి సోఫాలో కూర్చొని, భార్గవి, వీణ్ణి ఎలా రెడీ చేయాలి అన్నాడు. భార్గవి నవ్వుతూ, ఎప్పుడైనా ఇలా నువ్వు నీ చేతులతో చిన్నపిల్లల్ని ఎత్తుకున్నావా అన్నది. సూర్య, లేదు భార్గవి, ఫస్ట్ టైం చింటూగాడిని ఎత్తుకోవటమే. అసలు నా లైఫ్లో ఇటువంటి మూమెంట్ ఉంటుంది అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. వీడిని చూసిన ఫస్ట్ డే చూసినప్పుడు నాకు ఒక బేబీ అని ఆనందం. వాడిని కేర్ చేయాలి, వాడిని ప్రొటెక్ట్ చేయటానికి అనుకున్నా కానీ అసలు సంయుక్త ఎలా రియాక్ట్ అవుతుంది అని ప్రిపేర్గా కూడా లేను. నువ్వు ఒక్కసారి చెప్పు, నేను వీడిని రెడీ చేస్తా అంటుంటే భార్గవి వాడిని ఎత్తుకొని, నేను ఉన్నంతసేపు నీకు అవసరం లేదు అని వాడిని చక్కగా తుడిచి బాడీ మొత్తం పౌడర్ వేసి వాడికి డ్రెస్ వేసి తన రూమ్కి తీసుకువెళ్ళి వాడి అరకాలులో కాటుక పెట్టి బుగ్గన కొంచెం పెట్టి తీసుకొని వచ్చి, వీడు ఎక్కువ నీ పోలికలతో కనపడుతున్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు కదా అని ముద్దు చేస్తుంటే సంయుక్త తన హెయిర్ తుడుచుకుంటూ కిందికి వస్తూ, ముద్దుగా ఉన్నాడు, ఈయనగారి కొడుకు కదా, నీకు అలాగే కనిపిస్తాడు. అయినా నువ్వు వాడిని సొంతం చేసుకోవాలని చాలా బాగా ప్లాన్ చేశావు. నీవు అడిగితే అతను కాదనడు కదా, అందుకే నా మెడలో తాళి కట్టి నన్ను ఒక బొమ్మను చేసి నిన్ను అమ్మను చేస్తున్నాడు. ఆయన గారిని ఎలాగూ సొంతం చేసుకున్నావు, ఇక వీణ్ణి కూడా సొంతం చేసుకోవటమే కదా నీ ధ్యేయం. ఇక ఆ మాత్రం దానికి మరి మెడలో తాళి కట్టడం దేనికో అని కోపంగా టవల్ సోఫాపై విసురుతూ సూర్యని కోపంగా చూస్తూ, నా బిడ్డని నా నుంచి వేరు చేయటానికి ఇక్కడ తీసుకొని వచ్చావా అనగానే సూర్య భార్గవిని చూశాడు. భార్గవి సంయుక్త మాటలు అర్థం చేసుకొని తనను తప్పుగా అర్థం చేసుకుంటుంది అని మనసుకు బాధపడిన, భార్యాభర్తల మధ్య తను ఉండకూడదు అన్నట్టుగా కాస్త జీరబోయిన గొంతుతోనే భార్గవి సూర్యని చూస్తూ, తను ఏమీ బాధపడలేదు అన్నట్టుగా చింటూకి ఏదైనా తినిపిస్తా అంటూ అక్కడి నుంచి వచ్చేసింది. సూర్య సంయుక్తాన్ని కింద ఒక బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి డోర్ వేసి సంయుక్తాన్ని గోడలు లాక్ చేసి, ఏం మాట్లాడుతున్నావే అన్నాడు. సంయుక్త, ఏం మాట్లాడుతున్నా, ఉన్నమాటే అన్నాను. నీ ఇల్లు కోవెల చేసింది, నీ మనసు దోచేసింది, కానీ ఆవిడ గారికి పిల్లలు పుట్టరు అని వేరే ఎవరైతే తెచ్చుకోవటానికి మీ మగతనానికి సవాల్ కదా, అందుకని మీకులాగే పుట్టాడు చింటూగాడు అనేసి నా మెడలో తాళి కట్టి ఆమెకు బిడ్డని ఇవ్వటానికి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు కదా, నీ ఆలోచనలు ఇంతకంటే ఎలా ఉంటాయి అని అంటుంటే సూర్యకి కోపం వస్తుంది, కానీ సంయుక్త మాట్లాడే మాటల్లో జలసి ఎక్కువ కనపడుతుంది. అంటే నేను వేరే అంటే ఊహించలేని మనసు ఆమెకు ఉన్నదా అని ఒక ఆలోచన రాగానే అతని మనసు పరవళ్ళు తొక్కుతూ సంయుక్తాన్ని ఇంకా కొద్దిగా లాక్ చేస్తూ, సరే నువ్వన్నదే నిజం అనుకుందాము, అయినా నీకేంటి ప్రాబ్లం, నీకు ఇంకో బేబీని ఇస్తాను కదా అంటూ ఆమె తల నుంచి షాంపూ స్మెల్ పీలుస్తూ ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ నడుముని గట్టిగా ప్రెస్ చేస్తుంటే సంయుక్తకి కూడా గత కొంతకాలంగా ఫీలింగ్స్, భర్తతో హ్యాపీనెస్ అనే కోరికలు బాడీని పట్టి పీడిస్తుంటే వాటిని చాలా కంట్రోల్ చేసుకుంటుంది. ఆమె మనసుకు సూర్య ఇష్టం లేకపోయినా ఆమె తనువును తాకాడు. ఇక తను ఎవ్వరితో ఉండలేదు, తన తనువు ఎవ్వరికీ ఇవ్వలేదు, అలా అని అతనితో ఉండలేదు అని తనకు తాను కంట్రోల్ అవుతుంటే ఇప్పుడు సూర్య టచ్ ఆమె బాడీలోని కోరికలను తట్టి లేపుతున్నట్టుగా అనిపిస్తుంటే ఆ మాయకి ఆమె చేతులు గట్టిగా బిగుసుకొని భార్గవిని సూర్యని ఊహించుకుంటూ మనసు తెలుసుకోకుండా ఆడదాని మీద నీ ప్రతాపం చూపిస్తుంటే నువ్వు ఒక మగాడిగా అనిపించటం లేదు అని కోపంగా అన్నది. అప్పటి వరకు సూర్య పాపం సంయుక్త వెళ్ళిన దగ్గర నుంచి తను ఏమైపోయాడో ఏం జరిగిందో సంయుక్తకు తెలియదు, కానీ అతనికి తెలుసు కదా, మరొక ఆడదాన్ని తాకలేకపోయాడు. చాలాసార్లు కోపంతో బలవంతంగా వెళ్ళటానికి ట్రై చేశాడు, కానీ అతని మనసు అంగీకరించక ఎవరితోనూ అతను ఇక ఉండలేడు అనుకున్న అటువంటి వాడికి అతను కోరుకున్న సంయుక్త ఎదురుగా ఉంటే అతని మనసు ఆగక ఏదో చేయబోయాడు. సంయుక్త అలా అనగానే తేరుకొని, నేను మగాడినో కాదో నీకు తెలుసు, అయినా నా బాడీకి నీ బాడీ రియాక్ట్ అవుతుంది, బేబీ ఫీడింగ్లో ఫీలింగ్స్ ఉంటాయి, అప్పుడు నీకెవరు గుర్తొచ్చారే అన్నాడు. సంయుక్త, ఫీలింగ్స్ వచ్చాయి, నువ్వు గుర్తొచ్చావు, నువ్వు గుర్తు రాగానే ఫీలింగ్స్ పోయాయి, ఇక నా బాడీ ఫీల్ అవుతుంది అంటే ఒంటి మీదకి నాకు కూడా వయసు వచ్చింది, తమరు వద్దు అన్న 6 నెలలు అన్ని రకాలుగా దానికి
చూపించారు కదా, తిన్న ప్రాణం ఊరుకుంటుందా అని ఆమె కళ్ళల్లో ఏదో బాధ. తనకు తాను కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, నా బాడీ ఫుడ్ కావాలి కదా, పెడుతున్నానులే, నీకెవరో ఒకరు ఉన్నట్టు నాకు ఉంటారు అన్నది. అననైతే అన్నది కానీ ఆమెకే హాస్యం అనిపించింది. సూర్య, నా ప్రేమని నీకు చూపించటం రాదేమో కానీ నీ క్యారెక్టర్ తెలుసు. ఒక్కసారిగా సంయుక్తాన్ని మొత్తంగా హగ్ చేసుకొని, గతం వదిలిపెట్టి నా మనసును చూడటానికి ప్రయత్నించు సమ్ము. నీకు నచ్చినట్టుగా నువ్వు మార్చుకుంటే నీకు నీవాడిగానే కనిపిస్తానే అంటుంటే, సమ్ము, నాకు ఈ జన్మకు నువ్వు వద్దు, అయినా ఏంటి చూసేది, నీ మనసులో నీ ఇంట్లో నేను వచ్చే వరకు ఒకరిని పెట్టేశావు కదా, వాళ్ళతో హ్యాపీగా ఉండు అని బలవంతంగా సూర్యని నెట్టివేసి వెళ్ళిపోయింది. చింటూకి భార్గవి తినిపిస్తుంటే సంయుక్త సైలెంట్గా తినేసి చింటూని ఎత్తుకొని వెళ్ళిపోయింది. చాలా టైర్డ్గా ఉండటం వల్ల వాడిని పక్కలో పెట్టేసుకొని నిద్రపోయింది. సూర్య దగ్గరికి భార్గవి వచ్చి, భోజనం చేయవా సూర్య అన్నది. సూర్య, నువ్వు తిను భార్గవి, నాకెందుకో మనసంతా హ్యాపీగా అనిపించటం లేదు. లైఫ్లో ఎవరు సాధించనిది సాధించాను, ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అని అయినాను, కానీ అలా ఎదిగిన నాకు కూడా ఎక్కడా హ్యాపీ అనిపించలేదు. నీ స్నేహము, సమ్ముతో జీవితము నాకు కావాలి అని నా మనసుకు ఆరాటంగా ఉంది. చాలా జాగ్రత్తగా బిజినెస్లో అడుగులు వేశాను, ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదిగాను, కానీ ఇక్కడ నా జీవితంలో ఎవరో ఒకరే ఉంటారేమో అని భయంగా ఉంది. సమ్ము మాటలకు నువ్వు నాకు దూరం అవుతావో ఏమో అనిపిస్తుంది అని సూర్య బాధపడుతుంటే, భార్గవి, సూర్య, కుటుంబం అన్నాక అపార్థాలు వస్తాయి పోతాయి. ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా భోజనం చేద్దువురా, నీకు తెలుసు కదా, నీకు పెట్టంది నేను తినలేను అన్నది. సూర్య సైలెంట్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. భార్గవి వచ్చిన దగ్గర నుంచి సూర్యకి నచ్చినట్టుగా వంట చేయటం, అతను తృప్తిగా తింటే ఆనందించటం ఆమె వంతు. సూర్య ఏదో తింటున్నాడు కానీ ఏదో ఆలోచిస్తున్నాడు. భార్గవి సూర్యని చూస్తూ, మగవాడిగా నువ్వే అంత బాధపడిపోతే ఆడదానిగా నాకు ఈ జీవితం అవసరమా సూర్య అన్నది. సూర్య వెంటనే, లేదు భార్గవి, నాకు కావాలి అనుకున్నవి నేను దక్కించుకుంటాను. నిన్ను ఎటు పోనివ్వను, దాన్ని నా నుంచి దాటిపోనివ్వను, కానీ అది తెలిసి తెలియక ఏదైనా అంటే నీ మనసుకు మాత్రం తీసుకోకు అని ఇద్దరు భోజనం చేశారు. అలా భార్గవి మాటలతో కాస్త సూర్య నార్మల్ అయ్యాడు. సాయం సంధ్య వేళ అలా పార్క్లో కూర్చొని ఇద్దరు కాఫీ తాగుతూ ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అప్పుడు సంయుక్త లేచింది. బాల్కనీలో నుంచి వాళ్ళని చూసింది. సూర్య అలా నవ్వుతూ ఉంటే మైమరచి చూసింది. సూర్యతో భార్గవి అంటే తీసుకోలేకపోయింది. ఇంట్లో నుంచి ముందు బయటికి వెళ్ళిపోతే బాగు, కానీ ఈ చచ్చినోడుకి ఉన్న పవర్కి వీడికి పెళ్ళంగా నా అమ్మే బాబే అంగీకరించారు. అలా మీరు నవ్వుతూ ఉంటే నాకు ఒళ్ళు కాలిపోతున్నట్టుగా ఉంది. మిమ్మల్ని ప్రతిక్షణం ఏడిపిస్తుంటే అయినా నేను కాస్త ప్రశాంతంగా అయినా బ్రతుకుతానేమో అని కోపంతో రగిలిపోయింది. ప్రభువు వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రభువుని చూసిన సంయుక్తకి బీపీ మీటర్ సర్రన పెరిగింది. ఎందుకంటే ప్రభు చేయబట్టే సూర్య చేతికి తాను చిక్కింది. ఆ రోజు అలా అవ్వబట్టే ఈరోజు సూర్యకి పెళ్ళంగా బందీ అయిపోయింది. తన లైఫ్ని సర్వనాశనం చేసింది ప్రభు అని కోపంతో చింటూగాడిని ఎత్తుకొని బరాబరా కిందికి వచ్చి వాడికి ఒక బాలిచ్చి గార్డెన్లో వదిలిపెట్టి బరాబరా పరుగున వచ్చి ప్రభు చెంప చెల్లుమని అనిపించింది. ఒక్కసారిగా భార్గవి సూర్య స్టన్గా చూస్తే ప్రభు సంయుక్త బాధని అర్థం చేసుకుని, మేడం మీ బాధ తీరుతుంది అంటే నా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధం. ఎవరైనా ఎంప్లాయ్ బాస్ చెప్పినట్టు చెయ్యాలి కాబట్టి నేను అలా ఆ రోజు చేశాను. మీతో నేను చెప్పిన ప్రతి విషయం మా అమ్మ, చెల్లి, మా ఫ్యామిలీ అన్ని నిజాలే, కానీ ఒక అగ్రిమెంట్ ఒకటే మీకు క్లియర్గా చెప్పకుండా చేశాను. అది చేసేటప్పుడు మీరు ఒక ఆడపిల్ల అని ఆలోచించాను, ఎందుకంటే నాకు ఒక చెల్లెలుంది అని ఆలోచించాను. కానీ మీకే తెలియకుండా నాకు తెలిసిందేమిటంటే మీ నాన్న మూలాన ఒక మనిషి అగ్ని పర్వతంలా రగిలిపోతుంటే అతని జీవితంలోకి మీరు వచ్చి ఆ మంటలు చల్లార్పుతారు అనుకున్నా, కానీ మీరే ఒక అగ్ని పర్వతంలా మారతారు అనుకోలేదు. నన్ను కొట్టినందుకు నేను బాధపడను, కానీ ఈ చెంపదెబ్బ తినటానికి అర్హత మీ డాడీకి చాలా ఎక్కువగా ఉంది. నీకు జన్మనిచ్చిన తండ్రి అని కొట్టకుండా ఆయన ఎన్ని మాటలన్నా సైలెంట్గా ఉన్నారు. నేను పరాయి వాడిని కదా, అందుకే కొట్టారు. కొట్టినందుకు కూడా నాకేం బాధగా లేదు.
ముందు మీ డాడీ గురించి తెలుసుకోండి. అయినా తెలుసుకోవటం ఎందుకులే, బిడ్డని అమ్ముకున్న గొప్ప తండ్రికి పుట్టారు కదా, అతని వల్ల ఎంతమంది సర్వనాశనం అయ్యారో మీకు అనవసరం. కానీ నీ జీవితం ఆగం చేసిన వాళ్ళని సహించలేవు. మీరు కొంచెం ఆలోచించండి. మీకు ఇన్ని రోజులు తెలియదు కదా, నీకు మేనబావ, మీ మేనమామ, అత్తయ్య మీకు గుర్తున్నారో లేరో. మీ మేనమామయ్య, అత్తయ్య వాళ్ళు వయసు అయిపోయి చనిపోలేదు. మీ డాడీ చేసిన కుట్రలకి కుతంత్రాలకు బలైపోయారు. అలా మీ డాడీ లైఫ్ని సర్వనాశనం చేస్తే మీరు అతని గుండెల్లో దీపం పెడతారు అనుకున్నా. మిమ్మల్ని చూస్తుంటే మీరు తగలబడుతూ సార్ని కూడా తగలబెట్టేస్తున్నారు అని అర్థమవుతుంది. ఇంతసేపటికి మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మీ లైఫ్ స్పాయిల్ అయింది అంటున్నారే కానీ నీ తండ్రి మూలాన ఎన్ని లైఫ్లు స్పాయిల్ అయిపోయాయి ఒక్కసారి చూస్తే అందులో మీ లైఫ్ చాలా చిన్నది. ఇంకా మీ లైఫ్ ఏం స్పాయిల్ కాలే, మీరు అనుకుంటున్నారు అంతే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ జీవితాన్ని చక్కదిద్దుకుంటే అందరికంటే ఎక్కువ నేనే సంతోషిస్తాను అంటుంటే సంయుక్త, ఆపండి, మా డాడీ ఏదైనా చేస్తే మా డాడీని ఎదుర్కోవాలి. ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని మా డాడీని గెలవాలి అనుకుంటే మీ క్యారెక్టర్ అక్కడే బయటపడుతుంది. మీరేదో గుడ్ క్యారెక్టర్ అన్నట్టు ఇక్కడ ఉన్న అందరూ మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకోకండి. ఇక్కడ ఎవరికి ఏమవుతారో కూడా అర్థం కాని రిలేషన్లు అని ఇప్పటి వరకు సూర్య భార్గవి నవ్వులను చీదరింపుగా చూసి వెళ్ళిపోయింది. ప్రభు, సార్, మేడం మిమ్మల్ని రాంగ్గా అర్థం చేసుకుంటుంది, మీరైనా వివరంగా చెప్పొచ్చు కదా అంటుంటే సూర్య, చెప్పే ఛాన్స్ కానీ చెబితే వినే ఆలోచన కానీ తన దగ్గర ఇప్పుడు లేదు. తనకి ఎలా నచ్చితే అలా చెయ్యని. సంయుక్త ఏదో అంటుందని భార్గవి బాధపడుతుందంటే చెప్తాను అంటుంటే భార్గవి, వద్దు సూర్య, తను అడగంది మనమైనా ఎందుకు చెప్పాలి? తను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఎలా? నిన్నంటే ఏదో నువ్వు తనని అలా చేశావని రాంగ్గా అర్థం చేసుకుంటుంది. అంటే ఇక నీతో ఉన్న ప్రతి మనిషి తన దృష్టిలో రాంగ్ అంటే ఎలా? నా మాటలు, నా పద్ధతిలో ఏదైనా రాంగ్ కనిపిస్తే తను అలా తీసుకుంటుంది అంటే ఒప్పుకుంటాను. కానీ తనకు తాను ఏదో ఇమాజిన్ చేసుకొని అంటుంటే ఎంతవరకు చేసుకుంటుందో చేసుకొని నేను కూడా తనకి అలాగే నా క్లాసుని మైండ్కి ఎక్కేలా చేస్తా. రేపు సంయుక్త తన అవసరాలకు కూడా ఒకరున్నారు అని సూర్యకి చెప్పింది. ఇక్కడ సూర్యని భార్గవిని చూసి అతన్ని ఇంటికి పిలిచాక అందరి మధ్య జరిగే విచిత్రమైన డ్రామాని చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.